రామారావు ఒక్కడే చేయగలడండి. ఇతనే ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు. సరే దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్ని బయటకు వస్తాయి. కొంతమంది పేర్ల రీతు చౌదరి ఆడియో ఒకటి వచ్చింది, అయ్యండి అదేందో మళ్ళీ ఇదేంది ఇప్పుడు ఉన్నది చాలక. నేను చెప్పా శ్రీకాంత్ రామారావుతో ఫ్రెండ్షిప్ చేయబాక, మొన్న 25 లక్షలు ఇప్పించాడబ్బా నీ జోలికి రాడని. 25 లక్షలు ఇప్పించాడు, 25 లక్షలు ఇచ్చా, నాకేం అక్కర్లా, నాకు అయిపోయింది లైఫ్. ఇట్ ఈజ్ ఎండ్. వాస్తవంగా బతుకున్నాం కాబట్టి ఊపిరి పీలుస్తున్నాం కాబట్టి ఉన్నాను సార్. ఏం చేయమంటారు నాగర్ గారు? నేను సూసైడ్ గా నేను చచ్చినాక బయటకు వస్తుందిగా ఈ నా కొడుకు వేసి వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు సార్ దీంట్లో, నన్నేటువంటి సార్ అసలు అర్థం లేకుండా. 2 నెలల క్రితం రామారావు డబ్బులు ఇచ్చేద్దాం సింగారు నువ్వు సేఫ్టీగా ఉంటావంటే నా కొడుకు మాటిని నేను ఇచ్చేసా. అదే రీతు అడ్వకేట్ కి ధర్మసింగ్ కి మధ్యన అదే రామారావు డబ్బులు ఇద్దామంటే 25 లక్షలు ఇచ్చేసారంట. మళ్ళీ ఏసీబీ రాకుండా మళ్ళీ ఏసీబీ వచ్చింది, మళ్ళీ కేసు వేసారంట. వీడికి ఇచ్చినా కానీ వీడి పని చేసాడు అంటున్నాడు. అది చూడండి, ఇక ఎన్నుండే ఎట్లాంటి అరాచకాలు, 1 కాదు 2 కాదు. పాపం సాటి ఉద్యోగంలో వేధించేది. సంపాదించుకోవచ్చు కానీ పాపం ప్రతి ఒక్కరిని వేధించడం ఏంటి, ప్రతి ఒక్కరిని ఎంటబట్టడం ఏంటి, ప్రతి ఒక్కరి మీద అరాచకాలు ఏంటి. 6 నెలలు సరిపడా మందులన్నీ కొనుక్కొని అమెరికా వెళ్ళిపోయాడంట. అతనికి అన్ని మరి బీపీ షుగర్ ఏమండి లాక్ రావడం పెద్ద పని కాదు. ఇవన్నీ పాపం నేను ఇంకా చాలా విషయాలు చెప్పకూడదు కాబట్టి, ఆయనకు కుటుంబం ఉంది కాబట్టి పాపం అవన్నీ మరి బయట పెడితే నిస్సిగ్గుగా తలకాయ దించుకోవాల్సి వచ్చింది కాబట్టి చెప్పట్లా. నిజంగా దుర్మార్గాలు చేశాడు అతను, చాలా డిపార్ట్మెంటల్గా చాలా చేశాడు. సరే వాటన్నిటికి సంబంధించి ఇప్పుడు బయటికి రావాల్సినవి చాలా ఉన్నాయి. సురేష్ గారు ఉన్నారండి. సురేష్ గారు ఏంటండి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి, రిపోర్ట్ ఏంటి? వంశీ గారు, ఈ మాజీ సబ్ రిజిస్ట్రార్ LBND సింగ్ ఆ లేఖ రాసిన ఆ నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా కూడా కుంభకోణం బయట రావడం, ఈ నేపథ్యంలో అడిషనల్ మనకి డిప్యూటీ IG A రవీంద్రనాథ్ గారు మనకు మొత్తం మీద ఒక ప్రాథమిక రిపోర్ట్ అనేది IGకి పంపించారు వంశీ గారు. అందులోనే చాలా విషయాల గురించి మొత్తం మీద చెప్తూ మీరు చెప్పినట్టుగా దీంట్లో లోతైన విచారణ జరగాలి. అసలు అమ్మిన వాళ్ళు ఎవరు, కొన్న వాళ్ళు ఎవరు, లింక్ డాక్యుమెంట్స్కి వెళ్తే ఒరిజినల్ ఓనర్షిప్ రావాలి. కానీ ఒరిజినల్ ఓనర్షిప్ అనేది ఇక్కడ ఎక్కడ కూడా కనిపించలేదు. కాబట్టి ఇందులో సమగ్రమైన విచారణ, లోతైన విచారణ జరిపితే మొత్తం విషయాలన్నీ వెలుగులోకి వస్తాయని ఆయన IGకి రాసిన ఈ నెల 4వ తారీఖు రాసిన ఆ లేఖలో లేకపోతే నివేదికలో చాలా స్పష్టంగా మొత్తం మీద మీరు చెప్పినట్టుగా 39 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఈ రిజిస్ట్రేషన్ నెంబరు ఎవరు ఎంత ఎక్స్టెంట్ మొత్తం మీద ఏంటి, ఇందులో శ్రీకాంత్ పేరు మీద ఎన్ని ఉన్నాయి, ఆయన తండ్రి పేరు మీద ఎన్ని, మనం దివ్య భార్య పేరు మీద ఏంటి, ఇంక ఇతరుల బంధువులు కూడా మొత్తం మీద 39 రిజిస్ట్రేషన్లకు సంబంధించి సమగ్ర వివరాలన్నీ కూడా ఆయనకి ప్రభుత్వానికి సమర్పించాడు. ఇందులో కీలకమైనది చాలా పర్టికులర్గా చూడాల్సిన అంశం ఏంటంటే అసలు ఒరిజినల్ ఓనర్షిప్ అనేది ఎవరు లేదు కాబట్టి అది తేలాలి. మీరు చెప్పినట్టుగా అది తేలితే అసలు నిజంగా శ్రీకాంత్ దగ్గరికి ఇవన్నీ కూడా శ్రీకాంత్ పేరు మీదకి వెళ్ళా, ఇవన్నీ కూడా మరి వేరే వాళ్ళ పెద్దల చేతికి వెళ్ళాయనేది అక్కడ ఆ విషయంతో అక్కడ స్పష్టం అవుతుంది. తర్వాత అమౌంట్ ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, మొత్తం మీద యాక్చువల్గా 5 లక్షలు ఇంకా ఆదాయ పన్ను దాని ప్రకారం 5 లక్షలు దాటితే ఏదైనా కానీ ఒక ఆస్తి కొనాలా లేదైనా కానీ మొత్తం మీద ఆ పాన్ కార్డు నెంబర్ అనేది ఇవ్వాలి. మరి శ్రీకాంత్ పాన్ కార్డు లేకుండానే మొత్తం ఇన్ని రిజిస్ట్రేషన్లు పాన్ కార్డు అంటే ఎవరికైనా ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్తుంది, అంటే ఇన్కమ్ ట్యాక్స్ రంగంలో దిగుతుంది. కాబట్టి అసలు పాన్ కార్డు నెంబర్ లేకుండా ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? మీరు చెప్పినట్టుగా రామారావు ఒత్తిడి చేశారా, ఇది చేశారా, అసలు అలా దాచి రిజిస్ట్రేషన్లు చేయాల్సిన అవసరం ఏమిటి అనేది ఇందులో అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎర్రగొండపాలెం కూడా వెళ్ళాడు, ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ల్యాండ్ అసలు అసలు మొత్తం మోర్టగేజ్ ఆయనకి ల్యాండ్ ఇంకా పొజిషన్లోకి రాకుండానే మోర్టగేజ్ చేశాడంట. మరి అంత ఇదిగా ఎవరు కలిగారు? అయితే అసలు దీనికి అంతా కూడా ప్రభుత్వం ఇచ్చిన ఒక ఆర్డర్ వంశీ గారు, దీంట్లో ఒక చెప్తా, యాక్ట్ 35 అని చెప్పి మనకి అసైన్మెంట్ ల్యాండ్స్ని 20 ఏళ్ళు పైన దాటితే అమ్మవచ్చు అని ఒక చట్టం చేశారు. కానీ మన 23లో ఏంటంటే ఏదైతే డాటెడ్ ల్యాండ్స్ అంటే అసైన్మెంట్స్ భూమ్స్కి
సంబంధించి 23 డిసెంబర్లో ఒక జీవో ఇచ్చారు వంశీ గారు. ఆ జీవోని చూస్తే మనం చాలా ఆందోళనకర విషయం. ఈ ల్యాండ్స్కి ఆ జీవోకు చాలా సంబంధం ఉంది వంశీ గారు. ఆ జీవోలో ఏమిచ్చారంటే అప్పటికే అంటే డిసెంబర్ 23 నాటికే 2 లక్షల ఎకరాలని డాటెడ్ నుంచి ప్రీ హోల్డ్ చేశారు. 2 లక్షల ఎకరాలు అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులో దాంట్లో స్పష్టంగా చేశారు. అప్పటికే 2 లక్షల ఎకరాలు డాటెడ్ నుంచి ఫ్రీ హోల్డ్ చేయటం, తర్వాత 22A నుంచి దాన్ని నిషేధ జాబితాను తొలగించడం, అదేవిధంగా ఆ జీవోలో 1,12,000 ఎకరాలకి అనుమతి ఇవ్వడం. అంటే మొత్తం మీద 3,12,000 ఎకరాలు ఇక్కడే ఈ ఒక్క జీవోలో దీంట్కి సంబంధించి కనపడుతుంది. అంటే ఫ్రీ హోల్డ్ నుంచి ఎవరైనా కానీ దాన్ని చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు అని చెప్పని ఒకటి ఇవ్వడం. అదేవిధంగా మార్టగేజ్లో ఉన్నప్పటికి కూడా మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి ఆ జీవోలో ఎలిజిబిలిటీ ఇవ్వడం. అంటే ఈ రకంగా ఇప్పుడు ఈ మార్టగేజ్ సంబంధించి సో ఈ అన్ని అంశం కూడా ప్రభుత్వమే దానికి ఇవ్వడం అన్న ద్వారానే ఇది ఒక్క బయటపడింది. మీరు అన్నట్టుగా మీరు ఇప్పుడు బయటికి వెలికి తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం తీసుకొచ్చారు. కానీ ఇదే 3,12,000 ఎకరాలు అధికారికంగా ఇచ్చిన దాని ప్రకారమే కనపడుతుంది. ఈ ప్రీ హోల్డ్ అనేది ఎవరెవరికి వెళ్ళింది, ఎక్కడ చేతులు మారిన విషయాల్లో ఇంకా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఎంక్వైరీ అనేది అధికారికంగా వాళ్ళే ఇచ్చారు, జరపాల్సిన అవసరం ఉందని. ఏది గవర్నమెంటే ఇచ్చింది ఎంక్వైరీ జరపాల్సిన అవసరం ఉందని ఆ డిప్యూటీ ఐజీ రాసిన లేఖలోనే అసలు ఇదంతా అంతా ఇన్ని ఒకే రోజు అంటండి, లింక్ డాక్యుమెంట్స్ అని ఒకే రోజు ఉన్నాయంట. దీంట్లో ఇంత హర్రీబర్రీగా యాక్చువల్గా ఆస్తుల రిజిస్ట్రేషన్ అంటే ఒకటి మనకు 10 సార్లు ఆలోచించి కొనాలా లేదా డబ్బులు కూడా సమకూర్చుకొని మనం కొంటాం. కానీ ఇదంతా కూడా అసలు ఇక వాయువేగంగా జరిగిపోయిందంట. కాబట్టి ఆయన చెప్పిన దాంట్లోనే కాబట్టి సమగ్రమైన విచారణ అవసరం అని చెప్పారు. రైట్ సురేష్ గారు.